ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయమందు బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించేతనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఇందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించేతని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించరి. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కటపట అకాలమందున్న పుట్టిన నాకును కనబడెను. లేఖనముల ప్రకారము ఆయన లేపబడెను, 3వ దినమున లేపబడెను. ద రెజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో ఉన్న పునాది సత్యాలు, ప్రైమ్ అంశాలు ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన అంశము అంత ప్రాచుర్యం అయింది కాదు, పాపులర్ డాక్ట్రిన్ కాదు. అది ఎక్కువగా యేసుప్రభు అద్భుతాలు విరివిగా బోధించబడతాయి. యేసుప్రభు యొక్క ఉపమానాలు విరివిగా బోధించబడతాయి. యేసుప్రభు యొక్క సందేశాలు ఎక్కువగా బోధించబడతాయి. అలా చేస్తే అది పాపులర్గా ఉంటుంది. కానీ యేసుప్రభు యొక్క పునరుద్ధాన అంశము అంత ప్రాచుర్యంలోనికి రాలేదు. కానీ పునరుద్ధాన అంశము 3 గొప్ప అంశాలతో కూడి ఉందని బైబిల్ పండితులు అంటున్నారు. ఫండమెంటల్ డాక్ట్రిన్ ఫర్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యానికి పునాది, ఫౌండేషనల్. రిజరెక్షన్ అంశం లేకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు. రెండో దాన్ని కీస్టోన్ డాక్ట్రిన్ అన్నారు. కీస్టోన్, మూలరాయి. ఒక బిల్డింగ్ ఏదైనా కడితే ఒక మూలరాయి ఉంటుంది, అంత భారాన్ని మోసేది. ఒక్క రాయిని పడగొడితే మొత్తం స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అవుతుంది. క్రైస్తవ్యానికి కీస్టోన్ డాక్ట్రిన్ అన్నారు. మూడవదిగా కార్డినల్ డాక్ట్రిన్. కార్డియో అంటే లాటిన్ భాషలో మనం అంటే మనం గుండె అనుకుంటాం. యాక్చువల్గా కార్డియో అంటే హింజ్. మనకు తెలుసు కదండి, ఆ తలుపు తిరగాలంటే ఏముంటుంది, హింజెస్ ఉంటాయి కదా, అవి లేకపోతే అవి పడిపోతాయి. క్రైస్తవ్యానికి గుండెకాయ లాంటిది పునరుద్ధాన సత్యం. ఆ పునరుద్ధాన సత్యం మీద ఒక గొప్ప అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. బైబిల్లో ఉన్న 8 గ్రేట్ చాప్టర్స్లో ఇదొక కీ చాప్టర్. యేసుప్రభు యొక్క పునరుద్ధాన అంశంతో స్టార్ట్ అయ్యి 15వ అధ్యాయం చూడండి. ఆయన లేపబడ్డాడు అనే డాక్ట్రిన్తో స్టార్ట్ అవుతుంది, చివరిగా ప్రాక్టికల్గా ముగించబడుతుంది. చివరి వచ్చిన చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులైనడి. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సత్య సిద్ధాంతము స్టార్ట్ అయింది, కానీ ఎలా ముగించబడిందండి? ప్రాక్టికల్గా ముగించబడింది. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు రాసినా కూడా డాక్ట్రిన్ రాస్తాడు, డ్యూటీస్ రాస్తాడు. ఈ సమయం ముందు మనం యేసు ప్రభు పునరుద్ధాన అంశాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. అంతేకాదు ప్రాక్టికల్గా ఆ యొక్క పునరుద్ధాన సందేశం, సత్యం మన ఆత్మీయ జీవితానికి మేలు కలగా ఉండుగాక. పాత నిబంధనలో పునరుద్ధాన అంశము ఎక్స్పెక్ట్ చేయబడింది. ఆదికాండం మొదట్లోనే 3వ దినమున, 3rd డే ఏం జరిగిందో మనకు తెలుసు కదండి. ఆశ్చర్యంగా అక్కడ అది రిజరెక్షన్ భావాన్ని తెలియజేస్తుంది. 6 నేల బయటకు వచ్చినట్టుగా ఉంది. జలముల్లో నుండి ఏమైందండి, 6 నేల బయటకు వచ్చింది. ఒక వ్యూ, ఒక పిక్చర్ రూపంలో
రెజరెక్షన్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయబడింది ప్రాఫెటికల్గా, ప్రవచనాత్మకంగా. మోరియా పర్వతం మీద ఇస్సాకును తిరిగి పొందుకోవటం ఒక ప్రవచనాత్మకంగా చెప్పబడింది, ఒక ప్రాఫిటిక్ ఎక్స్పీరియన్స్. మేమిద్దరం వెళ్తాము, మరలా తిరిగి వస్తాము. ఆ మాటలు నోట్ చేసుకుని కదా, మేమిద్దరం వెళ్తాం, మరలా తిరిగి వస్తాం. ఇద్దరు వెళ్ళారు, ఆ కొండ మీదకి ఇద్దరు వెళ్ళారు. కానీ 22వ అధ్యాయం చదవండి, అబ్రహాం ఒక్కడే తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది, ఇస్సాకు వచ్చినట్టుగా అక్కడ ఉండదు. కారణం ఏమైంది? ఇస్సాకు చూడండి, అన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ రెజరెక్షన్, పునరుద్ధాన అంశం అనేది పాత నిబంధనలో ప్రాఫిటిక్గా, ప్రవచనాత్మక అక్కడక్కడ ఛాయారూపకంగా చెప్పబడింది. 22వ అధ్యాయం అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అబ్రహాము అన్న మాట మేము తిరిగి వస్తాము. చూడండి ఒకసారి 22వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం, మేము ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి వస్తాము, మరలా మీ వద్దకు వస్తాము. అది 22వ అధ్యాయం 19వ వచనం. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు రాగా, 19వ వచనం ఏముంది? పనివారి యొద్దకు వచ్చాడు. యాక్చువల్గా ఏమన్నాడు చెప్పండి? మేమిద్దరం వస్తాము, కానీ ఎవరు వచ్చినట్టుంది? అబ్రహాం. మరి అబ్రహాం ఇస్సాకు ఏమయ్యాడు? ఇస్సాకు మనకి సీన్లో కనపడ్డు. యేసుప్రభు వారు కూడా అంతే. ఆయన మోరియా పర్వత పంక్తులు ఒకటి కల్వరి కొండ. ఆయన కల్వరి శిలలో ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇక ఆయన ఆరోహణమయ్యాడు. ఇక మనకు సీన్లో కనపడలేదు కదా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? 24వ అధ్యాయంలో దాసుడైన, దానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఒక సెట్టింగ్ చక్కగా మనం చూడొచ్చు, ఒక పిక్చర్ రూపంలో చెప్పబడింది. 16వ కీర్తన, ఏ సామాన్ రిజరెక్షన్, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు. పేతురు గారు తన యొక్క మొదటి ప్రసంగంలో 2వ అధ్యాయంలో అదే వచనాన్ని కోట్ చేశాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో సమాధి చేపట్టడం, భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన దీర్ఘాయుష్మంతుడవును, అది ఆయన పునరుద్ధానానికి ఒక హింట్గా చెప్పబడింది. ప్రాఫెసీలో, సామ్స్లో, హిస్టరీలో, ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీలో అక్కడక్కడ మనకి ఈ యొక్క పునరుద్ధాన సత్యం కనపడుతుంది. ప్రవక్తల గ్రంథాలు ఒక సైన్ రూపంలో, యోన 3 రాత్రి భాగాలు ఉన్న అంశం కూడా పునరుద్ధానానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని ఉదాహరించాడు. దయచేసి చూద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎవరవుతారండి? దీర్ఘాయుష్మంతుడు. ఆయన మరణిస్తాడు, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. 9వ వచనంలో భక్తిహీనులతో సమాధి నియమించబడింది. ఆయన బర్యల గురించి చెప్పబడింది. సమాధి అయిపోయినాక దీర్ఘాయుష్మంతుడు అవటం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. సమాధి చేపట్టడం, తర్వాత ఏమవుతున్నాడు? దీర్ఘాయుష్మంతుడు. ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడై ఉన్నాను. ఓల్డ్ టెస్టమెంట్లో అక్కడక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ప్రాఫిటిక్గా చెప్పబడింది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం సువార్తల్లోకి వచ్చాము. యేసుప్రభు యొక్క పునరుద్ధానం ప్రాఫిటిక్గా కాదు స్నేహితులారా, ప్రజెంటేషన్. 4 సువార్తికులు ఆయన పునరుద్ధానాన్ని మనకు చక్కగా వివరించారు. మన ఆధ్యాత్మిక జీవితంలో లేకపోతే వ్యక్తిగత జీవితంలో మన మీద ఏమైనా బుక్స్ రాశారంటే లాస్ట్ పేజ్ మన డెత్ గురించే ఉంటుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా చివరి పేజ్ ఏంటండి? డెత్. యేసుప్రభు జీవితంలో చివరి పేజ్ డెత్ కాదు స్నేహితులారా. ఆ 4 సువార్తల్లో 4 రకాలుగా ఆయన యొక్క పునరుద్ధానం గురించి చివరి అధ్యాయాలు ఉన్నాయి. మాథ్యూ 28 యేసుప్రభు పునరుద్ధానం యొక్క శక్తి అక్కడ వివరించబడింది. ద మైట్ ఆఫ్ రెజరెక్షన్. ఆయన సమాధి చేయబడ్డాడు, సీల్ వేయబడింది, సైనికులు కాపలా పెట్టారు, పెద్ద రాయి దొర్లించబడింది, గ్రేట్ స్టోన్, సోల్జర్స్, సీల్. కానీ యేసుప్రభు ఏమాడు చెప్పండి? 3వ దినం మరణాన్ని తిరిగి జయించాడు, లేచాడు. ఆయన ఏ విధంగా కన్య మరియ గర్భంలో వచ్చినప్పుడు ఎవరు ఎన్నడూ కనని గర్భం నుంచి వచ్చాడు ఆయన. అంతకుముందు మరి ఎవరికి జన్మ ఇవ్వలేదు కదా.
ఎన్నడూ ఉంచబడిన సమాధిలో ఉంచబడ్డాడు. అందుకే భక్తులు ఏమన్నారంటే వర్జిన్ వూమ్ అండ్ వర్జిన్ టూమ్. ఈ రెండు మానవ ప్రపంచంలో ఎప్పుడూ జరగవు. కన్యక ద్వారా ఒక వ్యక్తి రావటం అసాధ్యం. రెండోది మృతి పొంది తిరిగి లేవటం అసాధ్యం. ఈ రెండు ఎప్పటికీ జరగని అంశాలు. టూ గ్రేట్ థింగ్స్, వర్జిన్ బర్త్ అండ్ విక్టోరియస్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మరియ గర్భంలో ఉదటం ఏ మానవుడు చూడలేదు. అదేవిధంగా ఆయన సమాధిలోంచి బయటకు రావటం ఏ మానవుడు చూడలేదు. కానీ మత్తయి సువార్తలో ఏం జరిగిందో మనకు తెలుసు. రాయి దొర్లించబడింది, సైనికులు పారిపోయారు, సీల్ బద్దలైపోయింది. మత్తయి గారు రాజు అంశం రాశాడు కాబట్టి ఆయన యొక్క పవర్, ద మైట్ ఆఫ్ ద రిజరెక్షన్. మార్క్స్ వార్త 16 అధ్యాయంలో మైట్ కాదు కానీ మెసేజ్. ఆయన చనిపోయిన తర్వాత ఏం చెప్పాడు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మెసేజ్ హైలైట్ చేయబడింది, ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్, ద మైట్ ఆఫ్ రిజరెక్షన్. మాథ్యూ, ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ మార్క్. లూకాసు వార్తలో యేసుప్రభువు చనిపోయిన తర్వాత ఇద్దరు శిష్యులు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. ఆయన వారితో కలిసి నడిచాడు. ఒక కంపానియన్గా వారితో పాటు ఇంటిలోకి వెళ్ళాడు, భోజనం చేశాడు. ద మెర్సీ ఆఫ్ ద రిజరెక్షన్. చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఏ విధంగా వారితో దయాయుతంగా, ప్రేమాయుతంగా, సాత్వికంగా వారితో మాట్లాడాడు, వారితో కలిసి వారి ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు. ఆ యొక్క పునరుద్ధానమైన ప్రభు యొక్క మర్సీ, ఆయన మానవులతో కలిసిపోవటం. పునరుద్ధానమైన ప్రభు ఆ ఇద్దరితో పాటు వెళ్ళటం హైలైట్ చేయబడింది. అది లూకాసు సువార్తలో ఈవెంట్గా చెప్పబడింది. మరి యోహాను సువార్తలో ద మైట్, ద మెజెస్టీ ఆఫ్ ద రెజరెక్షన్, పునరుద్ధానం యొక్క మహిమ వివరించబడింది. యేసుప్రభువు వారు దేవుని కుమారుడుగా యోహాను గారు ప్రజెంట్ చేశాడు. మొదటి 7 అధ్యాయాలు యేసుప్రభువు వారు లోకానికి వెలుగుగా ఉన్నాడు, లైట్. 8 నుంచి 12 అధ్యాయాల వరకు లోకానికి లవ్, ప్రేమగా ఉన్నాడు. కానీ 13 అధ్యాయం నుంచి ఆయన లైఫ్, నిత్య జీవంగా ఉన్నాడు. ఆయన జీవం ఇచ్చేవాడుగా ఉన్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద మెజెస్టీ ఆఫ్ ద రిజరెక్షన్. కాబట్టి 4 సువార్తల్లో 4 సువార్తికులు యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని 4 రకాలుగా ప్రజెంట్ చేశారు. మత్తయి సువార్తలో మైట్ ఆఫ్ ద రిజరెక్షన్, మార్క్స్ వార్తలో మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్, లూకాసు వార్తలో మెర్సీ ఆఫ్ ద రిజరెక్షన్, యోహాను సువార్తలో మెజెస్టీ ఆఫ్ ద రిజరెక్షన్. ఆయన లేచి ఉన్నాడు. అందుకనే 3 ఒకే రకంగా ఉంటాయి. 28:6 ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మార్కు 16:6 ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా 24:6 ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హి అరోజ్. యేసుప్రభువు వారు ఆ యొక్క సమాధిలోంచి బయటకు రావటం, ఆ రుమాల్, ఆ యొక్క ట్యూనిక్ అలానే పెట్టబడటం, ఆయన మరణంలో నుంచి గుంజుకోలేదు, మరణంలో నుంచి బయటకు రావటానికి ఆయన ప్రయాసపడలేదు, ఆయన సామాన్యంగా వచ్చాడు. చాలా చక్కగా యోహాను గారు. కాబట్టి 4 సువార్తికులు యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఈనాడు మిగిలిన మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న గొప్ప తేడా అదే. ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడు, నేను మక్కా దర్శించాను, మహమ్మద్ సమాధి చూశాను, గ్రేట్ లీడర్ సమాధులు చూశాను. అవన్నీ ఇప్పటికి కూడా ఎలా ఉండి మూసిబడి ఉన్నాయి. ఒకే ఒక సమాధి నేటికి ఏమైందండి, తెరవబడింది. యేసుప్రభువు వారు తిరిగి లేచాడు. సో పాత నిబంధనలో ద ప్రాఫెసీస్ అబౌట్ రిజరెక్షన్, పునరుద్ధానం గురించిన కొన్ని ప్రవచనాలు చూసాం. సువార్తల్లో ద ప్రజెంటేషన్ ఆఫ్ ద రిజరెక్షన్. 4 సువార్తికులు సాక్షార్థంగా యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనకు వెల్లడి చేశారు. 3వదిగా ద ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్. టైమ్స్ మ్యాగజైన్ 1994 జనవరి 22 ఒక క్రైస్తవ పండితుడు
ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన ఒక లిబరల్, పేరుగాంచిన క్రైస్తవ పండితుడు. టైమ్స్ మ్యాగజైన్ అంటే వేల మంది, కోట్ల మంది చదువుతారు. అందులో ఆయన ఏం రాశాడంటే, యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన శవాల్ని ఉల్వ్స్ అంటే తోడేలు వచ్చి తిన్నాయి, ఆయన ఏం తిరిగి లేవలేదని రాస్తే అంత ఆశ్చర్యపోయారు. క్రైస్తవ పండితుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. దేని చెప్పండి? రిజరెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 17వ అధ్యాయం ఏథెన్స్లో ఆ గొప్ప జ్ఞానులకు పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఈనాడు కూడా ఆ యొక్క పునరుద్ధానం అనే గ్రాండ్ సబ్జెక్ట్ అనేక మందికి ఆటంకాలుగా ఉంది. సైన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం ఏంటి అంటే, సైన్స్లో ప్రూఫ్ కావాలి కదండి. సైన్స్ ఏమంటుంది? మాకు ప్రూఫ్ కావాలి. కాబట్టి సైంటిస్టులు ఏం చేస్తూ ఉంటారు? ఒక అంశాన్ని చాలాసార్లు ఏం చేస్తారండి? పరీక్ష చేస్తారు, రిపీట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. మరి పునరుద్ధానం వల్ల రిపీట్ కాదు, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, వన్స్ హ్యాపెండ్. కాబట్టి సైంటిస్టులు కూడా అందట్లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన తిరిగి లేచాడు. ప్రూఫ్స్ ఏంటి? ఒక 6-7 ప్రూఫ్లు మనం చూడొచ్చు. ద సేవియర్ హిమ్సెల్ఫ్, యేసుప్రభువు పదే పదే చెప్పాడు, నేను చంపబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను. ద ఫస్ట్ ప్రూఫ్, ద సేవియర్ హిమ్సెల్ఫ్. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో సంఘం గురించి చెప్పినప్పుడు, ఆయన 17వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ 3 కలిపి చెప్తున్నాడు. యెరూషలేము వెళ్తున్నాను, పట్టబడతాను, చంపబడతాను, పాతి పెట్టబడతాను, తిరిగి లేస్తాను. ద సేవియర్ హిమ్సెల్ఫ్. రెండవది ద స్క్రిప్చర్స్, లేఖనముల ప్రకారం తిరిగి లేచాను. నాట్ అకార్డింగ్ సైన్స్ మంచిదే, సైన్స్ మనం తప్పు పట్టట్లేదు. సైన్స్ ప్రకారం లేచాడని చెప్పట్లేదండి. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటి? లేఖనముల ప్రకారం ఆయన 3వ దినం తిరిగి లేచాను. స్క్రిప్చర్స్. 3వదిగా సెపల్కర్, తెరవబడిన సమాధి. ఇప్పుడు కూడా ఉందంటారు తెరవబడిన సమాధి. ఆ యొక్క స్త్రీలు అనుకున్నారు, మా కొరకు ఆ సమాధి, పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు? చాలా ఆశ్చర్యం అనిపించింది మగ్దలేన మరియ అన్న మాట కూడా. ఆయన ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మాకు చెప్పండి, నేను మోసుకెళ్తాను. మోయగలదా? వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? 3 గంటల నుంచి 6 గంటల లోపు ఆ షార్ట్ పీరియడ్లో యేసుప్రభువు ఆ యొక్క సిలువ నుంచి కిందకి దించారు. టైం లేదు, సబ్బాత్ రాబోతుంది, వారు పని చేయకూడదు. హడావుడిగా ఆయనకి శుభ్రమైన నారబట్ట, కొద్దిగా సుగంధ ద్రవ్యాలు పూశారు. కాబట్టి విశ్రాంతినం అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా ఆయనకి ఎంబామింగ్ చేయడానికి వెళ్ళారు. మరి అన్న మాట ఏంటి చెప్పండి? నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారు, నేను ఆయన్ను ఎత్తుకుంటాను. ప్రభు కనపడి అన్నాడు, నన్ను నువ్వు మైలేవులే కానీ ఈ వార్త మోసుకెళ్ళు అన్నాడు. నన్ను మైలేవు, ఈ వార్త మోసుకెళ్ళు. ఏమైంది చెప్పండి? ఆమె అపోస్తులకే అపోస్తురాలు అయిందన్నాడు వారన్ వీర్స్బే. కారణం, తెరవబడిన సమాధి చూసి కన్ఫ్యూజ్ అయిపోయింది. నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే, ఒక థీరీ ఉందండి, సూన్ థీరీ అన్నారు దాన్ని. యేసుప్రభువు వారు ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నిరాకరించాడు కదా, ఆ టాక్సిక్, ఆ యొక్క ద్రావకాలు ఆయన నిరాకరించాడు. ఆ యొక్క బాధను తగ్గించడానికి వారు చేదు చెరకను అందిస్తూ ఉంటారు. ఆయన 2 డ్రింక్స్ రిజెక్ట్ చేశాడు. ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే అది బాగా ఆయన తీసుకున్నాడు, ఆయన స్పృహ కోల్పోయాడు, ఆ సమాధిలో పెట్టినాక స్పృహ వచ్చింది కాబట్టి ఏమాడు, లేచి వెళ్ళిపోయాడు అని కొంతమంది అంటారు. అంతేకాదు ఆ శత్రువులు కూడా ఏమనుకున్నారంటే, ఆ వంచకుడు బతుకున్నప్పుడు చెప్పాడు తిరిగి లేస్తానని. వారికి నమ్మకం ఉంది కానీ ఎవరికి లేదు చెప్పండి? శిష్యులకి నమ్మకం లేదు. మగ్దలేన మరికి కూడా నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే ఓపెన్ సెపల్కర్, ఆమె యొక్క హృదయాన్ని కంపింపజేసింది, ఆమె అక్కడ ఏడ్చింది. సార్ ప్రభు ఆమె కోరిక నెరవేర్చాడు. నువ్వు నన్ను మోసుకెళ్ళలేవు కానీ ఏం చేయాలి? ఈ వార్తను మోసుకెళ్ళు. సెపల్కర్. 4వదిగా సెయింట్స్. ఒక్కసారి 500 మందికి కనపడ్డాడు. మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 7 రకాల సాక్ష్యాలు ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. లేఖనాలు, కేఫాకు కనపడ్డాడు,
ఫస్ట్ కనపడింది ఎవరికంటే వాస్తవానికి మగ్దలేని మరీకి కనపడ్డాడు. కానీ అక్కడ ఏముంది? కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో కేఫాకు కనపడ్డాడు. అపోస్తలుడైన పౌలు తప్పు రాశాడా? అదేంటి పౌలు గారు ఫస్ట్ మగ్దలేని మరీ కదా, మీరు ఆమె పేరు మిస్ చేశారంటే నో మిస్ చేయలేదు. ఒక పబ్లిక్ విట్నెస్ కావాలంటే పురుషులు సాక్ష్యం కావాలి. ఇజ్రాయెల్ దేశంలో ఉమెన్ సాక్ష్యాన్ని అంగీకరించారు కాబట్టి ఆమెను స్కిప్ చేశాడు. ఎంటైర్ లిస్టులో ఎవరిని పెట్టాడు చెప్పండి? అందరు మెన్నే పెట్టాడు. 1200 మంది, 500 మంది. యాకోబుకు కనపడ్డాడు, కడపట నాకు కనపడ్డాడు, లాస్ట్ నాకు కనపడ్డాడు. ఆ మాట చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. లాస్ట్ నాకు కనపడ్డాడు. 3 లాస్ట్ థింగ్స్ ఉండే 15 అధ్యాయంలో. పునరుద్ధారణ అయిన ప్రభువుని నేను చూశాను, ఇక నాకు లాస్ట్ కనపడ్డాడు. ఇక మరి ఎవరైనా నాకు కనపడ్డాడంటే ఆలోచన చేయాలి, అది మోసమే. నేను పరలోకం పోయాను, ప్రభువుని చూశానంటే ఆయన అన్న మాట ప్రకారం చెప్పండి, లాస్ట్ నాకు కనపడ్డాడు, కడపట నాకు కనపడ్డాడు. సెయింట్స్, అనేకమైన భక్తులకి కనపడ్డాడు. అదొక ప్రూఫ్. 7 సాక్ష్యాలు ఇచ్చాడు. అందులో మొట్టమొదటి సాక్ష్యం ఏంటి తెలుసండి? లేఖనాల ప్రకారము లేపబడ్డాడు. ప్రూఫ్స్ మనం చూస్తున్నాం చూడండి ఒకసారి, అది మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 15 అధ్యాయం 15:4 లేఖనం ప్రకారం 3వ దినం లేపబడ్డాడు. నెంబర్ 1 కేఫాకు కనపడ్డాడు. నెంబర్ 2 12 మంది కనపడ్డాడు. నెంబర్ 3 కొంతమంది డౌట్, 12 మంది అంటారు ఏంటి, 11 కదా, ఒకడు మిస్ అయ్యాడంటే 12 అనేది నానుడు ఉంది కాబట్టి ఇక రాయబడింది అంతే. 12 మంది కనపడ్డాడు. తర్వాత 500 మంది కనపడ్డాడు. తర్వాత యాకోబు కనపడ్డాడు. ఎవరు యాకోబు? యేసుప్రభు యొక్క సోదరుడు. ఒక రిమార్కబుల్ చేంజ్ వచ్చింది. కేఫాకి ఎందుకు కనపడ్డాడంటే, మీరు వెళ్ళి కేఫాకి చెప్పండి, ప్రాణం పెడతానన్న వ్యక్తి ఆయనే, జైలుకు వస్తానన్న వ్యక్తి ఆయనే, అవసరమైతే నా ప్రాణం అడ్డమేస్తానన్న వ్యక్తి ఆయనే, అబద్ధం వాడిన వ్యక్తి కూడా ఆయనే. కాబట్టి ఫస్ట్ పేతురుకు పోయి చెప్పండి, ఆయన హృదయంలో రగల్చడానికి పునరుద్ధరణ ప్రభు ఎవరు కనపడ్డండి? కేఫాకు. అట్లా ఇచ్చాడు. చివరికి 7వ వచనం, కడపట నాకు కనపడ్డాడు. 8వ వచనం. కానీ ఫస్ట్ విట్నెస్ ఏంటి చెప్పండి? నాట్ మెన్, స్క్రిప్చర్స్. అనుభవాలు ముఖ్యం కాదు స్నేహితులారా. ఏది ముఖ్యమైనది? లేఖనాలు ముఖ్యమైనవి. చూడండి, రోమపత్రికలో మరొక వాక్యం మనం చూస్తున్నాము. రోమపత్రిక 15 అధ్యాయం 18 వచనం. ఎలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, 15, 18, 19లో పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించాడు అన్నాడు. కానీ స్టార్టింగ్ ఏమన్నాడు? వాక్యము చేత. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మిరకిల్స్. తర్వాత ఫస్ట్ ఏంటండి? మెసేజ్. డిఫరెంట్ ప్రూఫ్స్ మనం చూస్తున్నాం. సేవియర్ హిమ్సెల్ఫ్, స్క్రిప్చర్స్, సెపల్కర్, సెయింట్స్ కదా. అనేక మంది ఆయనను చూశారు. యేసుప్రభు ఆ 40 days డిఫరెంట్ ప్లేసెస్లో మనకు కనపడుతున్నాడు. డిఫరెంట్ పీరియడ్స్లో మనకు కనపడ్డాడు. డిఫరెంట్ పర్సన్స్ కనపడ్డాడు. ఒక వ్యక్తి కనపడ్డాడు, 2 కనపడ్డాడు, 7 కనపడ్డాడు, 10 మందికి కనపడ్డాడు, 11 మందికి కనపడ్డాడు. 10 మంది అంటే ఎవరు? ఒకరు మిస్ అయ్యారు కదా, తోమా. మళ్ళీ నెక్స్ట్ టైం మీట్ అయ్యాడు. ఎంతమంది? 11. 500 మందికి కనపడ్డాడు. ఆ నంబర్ చూడండి ఎలా పెరిగిపో. 1 ఒకరికే కనపడ్డాడు, మగ్దలేని మరియా, యాకోబు. 2 కనపడ్డాడు. 2 అమ్మాయి గ్రామానికి వెళ్తుంటే వారితో ఆయన ఉన్నాడు. మేబీ కపుల్, వీ డోంట్ నో. 2 ఎవరో మనకు తెలియదు. ఫాదర్ సన్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు. కానీ ఎక్కువ మంది వైఫ్ అండ్ హస్బెండ్ అంటున్నారు. ఏదన్నా కావచ్చు. ఆయన మన జీవిత ప్రయాణంలో మనతో పాటు వస్తాడు. మన పాత్రలో మనతో ఉంటాడు. మేడగదిలో కలుసుకున్నాడు, అప్పర్ రూమ్. అది మన చర్చ్ లైఫ్. తర్వాత పేతురు వారు 7 చేపలు పట్టడానికి వెళ్ళారు. ప్రొఫెషనల్ లైఫ్. మన ప్రొఫెషనల్ లైఫ్లో ప్రభు మనతో ఉంటాడు.
మన కుటుంబ జీవితంలో మనతో ఉంటాడు, మన ఒంటరి జీవితంలో మనతో ఉంటాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చదవండి. చివరిలో వారంతటా బయలుదేరారు, ప్రభు వారితో ఉన్నాడు. ఇన్ అవర్ సర్వీస్, మన మినిస్ట్రీలో ఆయన ఉంటాడు. దిస్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ జీసస్. డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాడు. ఉదయకాలం కనపడ్డాడు, మధ్యాహ్నం కనపడ్డాడు, సాయంకాలం కనపడ్డాడు. డిఫరెంట్ ప్లేసెస్, గల్లియా ఒడ్డును కనపడ్డాడు, యెరూషలేము మేడగదిలో కనపడ్డాడు, ఎమ్మాయి మార్గంలో కనపడ్డాడు. ఇవన్నీ ఒక ప్రూఫ్స్ కదా, ఆయన పునరుద్ధానం యొక్క రుజువులు మనం చూస్తున్నాము. అంతేకాదు, యేసుప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు ఈ 11 మంది అపోస్తలు చెదిరిపోయారు, డిసప్పాయింట్ అయ్యారు, డిస్ట్రెస్ అయ్యారు, డిజోరియంటెడ్ అయిపోయారు. అలాంటి 11 మంది పునరుద్ధరణైన ప్రభువును కలుసుకున్న తర్వాత వితిన్ ఇయర్స్లో రోమా సామ్రాజ్యం అంతటికి సువార్తను ప్రకటించారు. సెర్మన్స్ ప్రూఫ్. పేతురు ప్రసంగం చూడండి, 2వ అధ్యాయంలో ఆ మెసేజ్ సారాంశం దేని మీద స్ట్రెస్ చేశాడంటే, మీరు సిలువ వేసిన ఈ క్రీస్తును దేవుడు లేపాను. 4వ అధ్యాయంలో దేవుడు లేపాను. 10వ అధ్యాయంలో దేవుడు లేపాను. సెర్మన్స్లో ఆయన రిజరెక్షన్ ఉంది. కానీ ఈనాడు దుఃఖకరమైన సంగతి ఏంటంటే, సెర్మన్స్లో ఆయన రిజరెక్షన్ ఉండదు. అపోస్తులు ఆ స్ప్రెడ్ చేశారు. రోమ, యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతా. తర్వాత అపోస్తలుడైన పౌలు వచ్చాడు, అనేకమైన ప్రావిన్సెస్, అనేకమైన కాంటినెంట్స్ ఆ రిజరెక్షన్ ట్రూత్ తీసుకెళ్ళారు. ద స్ప్రెడ్, ద సెర్మన్స్ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని తెలియజేస్తున్నాయి. సో 3 విషయాలు మనం చూసాం. ఒకటి, ప్రాఫెసీస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ప్రజెంటేషన్ ఇన్ ద గాస్పల్స్, ప్రూఫ్స్ ఇన్ లాస్ట్ చాప్టర్స్. 4వదిగా ప్రీచింగ్ ఆఫ్ ది రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇద్దరు అపోస్తలుడైన పౌలు వాస్తవానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి 2 చోట్ల ఆటంకాలు వచ్చినాయి. ఒకటి, యెరూషలేములో ఆటంకం వచ్చింది యూదుల ద్వారా, ఏథెన్స్లో ఆటంకం కలిగింది గ్రీకుల ద్వారా. సున్నతి పొందిన వారికేమో పేతురు ప్రకటించాడు, సున్నతి పొందిన వారికేమో పౌలు ప్రకటించాడు. సున్నతి పొందిన వారికి పేతురు తన స్టైల్లో వీరికి వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అన్ని జనులకేమో ఎవరు చెప్పండి, పౌలు చెప్తున్నాడు. ఇద్దరు డిఫరెంట్ మోడల్స్గా ఉన్నారు. వారి థీమ్ మాత్రం ఒకటే. ఏం చెప్పాలి? యేసుప్రభు తిరిగి లేచాడు. ఆ యొక్క రిజరెక్షన్ మెసేజ్ దేవుడు తీసుకెళ్ళటానికి ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు. పాస్పోర్ట్ లేకుండా చేశాడండి. ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళాలంటే ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి. రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. అప్పుడు లెక్క ప్రకారం ఇరాక్ నుంచి స్కాట్లాండ్ వరకు వారు వ్యాపించున్నారు. ఈజీ ట్రావెలింగ్. రోమన్స్ 2 గొప్ప కార్యాలు చేశారు. ఒకటి, రోడ్స్ వేశారు బాగా, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ బిజినెస్ కోసం. ఆ రోడ్స్, ఆ బ్రిడ్జెస్ ఎవరికి ఉపయోగపడినాయి? యేసు ప్రభు యొక్క పునరుద్ధాన మెసేజ్ స్పీడ్గా వెళ్ళిపోవటానికి దేవుడు ముందుగా సిద్ధం చేశాడు. అంతేకాదు, వీరు ఏ పట్టణం వెళ్ళినా కూడా ఆ పట్టణంలో గ్రంథం ఉండేది. అలాంటి ఓల్డ్ టెస్టిమెంట్ ఉండేది. వీళ్ళకి చాలా ఈజీగా ఉండేది. వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యేవాళ్ళు. మీకు అర్థమవుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. చూసారు, ఆ స్ప్రెడ్ అవటానికి, ఆ ఇవాంజలిజం, ఆ ప్రీచింగ్, ఆ రిజరెక్షన్ ప్రీచింగ్ అవటానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఎంత శ్రేష్టమైనవి. ప్లేన్స్ లేవు బ్రదర్స్, కార్స్ లేవు, కాలినడకనే. యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు ఆ గ్రేట్ మెసేజ్ స్ప్రెడ్ అయింది. డియర్ బ్రదర్స్, అపోస్తల కార్యములో ద ప్రీచింగ్ ఆఫ్ ద రిజరెక్షన్. పేతురుని పలకరించిన పునరుద్ధానం గురించి, పౌలు పలకరించిన పునరుద్ధానం గురించి. పేతురు లేచి నిలబడితే 11 మంది లేచి నిలబడేవాళ్ళు. అందరి తరపున మౌత్ పీసుకుండేవాళ్ళు. మొదటి అధ్యాయం 4వ అధ్యాయం నుంచి మీరు చదవండి. ప్రతి అధ్యాయంలో తప్పనిసరిగా ఏముంటుంది? పునరుద్ధానాన్ని గురించిన ప్రీచింగ్ ఉంటుంది. ఈ దినాల్లో మనం నాట్ ఓన్లీ ఈస్టర్,
అంతే. ఈస్టర్ అయిపోద్ది, మళ్ళీ ఆయన సమాధిలో పెట్టి వచ్చేస్తారు. క్రిస్మస్ అయిపోద్ది, ఆయన పసులు తిట్లో పెట్టి వస్తూ ఉంటారు కదండి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వచ్చిన, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులో నుండి తిరిగి లేచిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఎవరిని? పుట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకో. మన రిజరెక్షన్ని వేరుగా చూడకూడదు స్నేహితులారా. చివరి చాప్టర్ వరకు యాక్ట్స్లో ఆ యొక్క రిజరెక్షన్ ట్రూత్ మరి ఎంతగా ప్రజెంట్ చేశారు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు రోమపత్రికలోకి వచ్చాం. ఇప్పుడు మనం పత్రికల్లోకి వచ్చాం. ఈ పత్రికల్లో ద ప్రాఫిట్స్ ఆఫ్ రిజరెక్షన్, పునరుద్ధానం యొక్క లాభాలు, పునరుద్ధానం యొక్క ఫలితాలు, ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక జీవో వస్తుందండి. జీవో వచ్చి నాకేం చేస్తారంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ అంటారు కదా. ఎఫెక్ట్ ఫ్రమ్, జీవో వచ్చింది, ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. యేసుప్రభు వారి శిలువలో అన్నీ చేసి పెట్టాడు. సమాధానం, రక్షణ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి అక్కడ. అవి ఎఫెక్టివ్ ఫ్రమ్ ద రెజరెక్షన్. అదే రోమపత్రిక యొక్క సారాంశం. చూడండి ఒకసారి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక కనీసం 7-8 సార్లు పునరుద్ధానం గురించి చెప్పబడింది. 8వ అధ్యాయం అంతా ఆ యొక్క గ్రాండ్ రిజరెక్షన్ చాప్టర్ మీద ఉంటుంది. ముందుగా చూద్దాం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం చివరి వచనం, మనం అపరాధం నిమిత్తం అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడెను. 4వ అధ్యాయం 25వ వచనం, మనం సిలువలో ఆయన రక్తం వల్ల మనకు నీతిమంతులం అయ్యాం అంటాం. కానీ అది మనుగడలోకి రావాలంటే ఏం కావాలి చెప్పండి? ఎఫెక్టివ్ కావాలంటే ఆయన లేపబడాల్సిందే. అదే 5వ అధ్యాయంలో 9వ వచనం చూడండి, నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి రక్షించబడుతున్నాం, ఆయన జీవించుట చేత మరి నిత్యముగా జీవిస్తున్నాం. యేసుప్రభువారు ఆ యొక్క శిలువలో ఆ ప్రాణం పెట్టి ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని పలికినప్పుడు సమస్తం రెడీగా ఉంది. కానీ ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి యేసు ప్రభువుని సొంత రక్షగా అంగీకరించినప్పుడు కనీసం 40 కార్యాలు జరుగుతాయి అంట. ఎన్ని కార్యాలు? 40. వాటన్నిటికి ఎఫెక్టివ్, దానికి ఎఫెక్ట్ ఎక్కడి నుంచి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం నుంచి. ఆయన లేకపోతే మనకేమయ్యేదని? ఆయన చనిపోయాడు, ఆ రక్తం కార్చాడు, నీతిమంతులం అని తీర్చబడ్డాం. కానీ డిక్లేర్ చేయబడి ఇక నీతిమంతులుగా కంటిన్యూషన్ చేస్తుంది ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధానమే. డాక్టరల్ ఆస్పెక్ట్గా రోమపత్రికలో అనేకమైన ప్రాఫిట్స్ చెప్పబడ్డాయి. కొరింథీ పత్రికలో కూడా చూద్దాం చూడండి, ద ప్రాఫిట్స్ ఆఫ్ రిజరెక్షన్. 15వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయము. ఇది ఎన్నిసార్లు చదివినా మనకెంతైనా మేలు కలగజేస్తుంది. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఒకరోజు మనం కూడా ఆయనకులాగా తిరిగి లేస్తాం. ఆయన రిజరెక్షన్ మన రిజరెక్షన్ గ్యారంటీ. ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు, మనమంతా ఎవరమండి? తర్వాత వచ్చే ఫలాలం. 15వ అధ్యాయం చూడండి, 20-21 వచనాలు. ఆయన ప్రథమ ఫలంగా లేచాడు, తర్వాత మనం వరుసలో లేస్తూ ఉంటాము, మనం కూడా బ్రతికించబడతాం. ఆయన రిజరెక్షన్ మన రిజరెక్షన్ గ్యారంటీ. ద ప్రాఫిట్స్ ఆఫ్ రిజరెక్షన్. ఒకరోజు మనం అమర్త్యతను ధరించుకుంటాం. చాలా హాల్స్, బెంచెస్ ఖాళీ అయిపోయినాయి. కారణం ప్రభు సన్నిధికి వెళ్ళారు. గృహాల్లో ఎంటీ సీట్స్ ఉన్నాయి. కారణం ప్రభు సన్నిధికి వెళ్ళారు. దైవజనులు వారి సీట్లో మిస్ అయ్యారు. కారణం ప్రభు సన్నిధికి వెళ్ళారు. కానీ మనకు ఒక హోప్ ఉంది కదా. ఏంటి హోప్? ఒకరోజు ఏమవుతారండి? వారు తిరిగి లేస్తారు. చూడండి ఒకసారి 53వ వచనం, ఈ శరీరం అక్షయతను ధరించుకోవాల్సినది, మర్త్యమైన శరీరం అమర్త్యం ధరించుకోవాల్సినది. ఒక మంచి స్లోగన్, కోరస్ అక్కడ ఉంది. ఆయన విజయమందు మరణం మృంగివేయబడెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ?
చనిపోయిన వారేమో వాళ్ళు ఒక కోరస్ పాడతారంట. ఏంటి ఆ కోరస్? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మనం సజీవులో ఉన్నాం, మనం మార్పు చెందుతాం. మనం పాడే పాట ఏంటి? నీ ముళ్ళుతో మమ్మల్ని గుచ్చలేకపోయాం, నీ మరణాన్ని మేము టేస్ట్ చేయలేకపోయాం అని మనం కోరస పడతాం, వాళ్ళు కోరస పడతారు. ఇద్దరం కలిసి ఏకంగా ఏమవుతామండి? ఆయన సన్నిధికి వెళ్ళబోతున్నాం. దీన్ని బట్టి అంటే బికాజ్ ఆఫ్ ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ప్రాఫిట్స్ ఆఫ్ ద రెజరెక్షన్. స్వార్థలో సిలువలో ఆయన ఏమేమి మన కొరకు సిద్ధం చేశాడు అవన్నీ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద డే ఆఫ్ ద రెజరెక్షన్. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. ఫిలిప్పీ పత్రిక వచ్చాం. ద పవర్ ఆఫ్ రెజరెక్షన్, పునరుద్ధాన శక్తి. క్రీస్తు కొరకు నాకు ఏమేమి లాభమైనయో వాటన్నిటి నేను ఏం చేస్తానని చెప్పండి? నేనన్నీ వదులుకున్నాను. 3వ అధ్యాయం 7వ వచనం. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నవో క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తం నేను అన్నీ పోగొట్టుకున్నాను. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులో నుండి నాకు పునరుద్ధానం బలము కలుగవలనని. ఆయన పునరుద్ధాన బలము నెరుగు నిమిత్తం, ద పవర్ ఆఫ్ ద రెజరెక్షన్. అందుకే అపోస్తలులు సఫర్ అయ్యారు బ్రదర్స్. ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి, బిహెడెడ్, తల్ల తీసివేయబడ్డాయి, ఆస్తులు కోల్పోయారు, పిలిగ్రిమ్స్గా తిరిగారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. కారణం ఏంటంటే ఆ పునరుద్ధాన శక్తి అనుభవించడానికి వారు నష్టపోయారు. అపోస్తలుడైన పౌలు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అంటండి, మంచి వ్యాపారవేత్త అంట. ఎందుకంటే ఆయన చేశాడు కదా బిజినెస్. తన సేవకు వచ్చినప్పుడు లెక్క పెట్టుకున్నాడంట, నేను తీసుకున్న డెసిషన్ మంచిదా కాదా, ఓకే మంచిదే అనుకున్నాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ చూసుకున్నాడంట. అందుకే 2 times ఆ మాట ఉంటుంది. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయి వాటిని నష్టముగాను ఎంచుకుంటుని. తర్వాత కూడా ఉంది అదే మాట, సమస్తం నష్టముగా ఎంచుకొనిచున్నాను. మళ్ళీ కొన్ని సంవత్సరాలు మళ్ళీ లెక్క పెట్టుకున్నానంట, నా డెసిషన్ నేను రాంగ్ ఉందా అంటే లేదు నా డెసిషన్ రైట్. సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. దేన్ని బట్టి అంటే ఆ పునరుద్ధాన బలమును అనుభవించడానికి. మణిపూర్లో అనేక సోదరులు హింసలు కష్టాలు గుండా వెళ్తున్నారు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. మనకు ఆ ఛాన్స్ లేదు, మనం హ్యాపీగా మన రోజులు గడుస్తున్నాయి. కానీ అనేక మంది విశ్వాస సఫరింగ్ ఉండి వెళ్తున్నారంటే పునరుత్థాన బలాన్ని వారు తీసుకుంటున్నారు. ఫిలిప్పీ పత్రికలో ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ మనం చూస్తున్నాం. అంతేకాదు స్నేహితులారా, ఇంకా 2-3 ఉన్నాయి. ద రెజరెక్షన్ ఇన్ పర్సనల్ ఎంజాయ్మెంట్, వ్యక్తిగత జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో. దయచేసి చూద్దాం, చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం. నా యొక్క పర్సనల్ సాల్వేషన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో రెజరెక్షన్ ఉంది. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని 10:9, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవేమవుతావు? రక్షించబడతావు. నా పర్సనల్ ఎంజాయ్మెంట్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా సాల్వేషన్ లైఫ్కి ఆయన రెజరెక్షన్ కీ ముఖ్యమైనది. నాకు తలనొప్పి తగ్గిందండి అందుకు యేసు ప్రభు నమ్ముకున్నానంటే నీ రక్షణ బ్రాకెట్లో పెట్టాలి. నాకు ఉద్యోగం వచ్చిందండి అందుకు యేసు ప్రభు నమ్ముకున్నానంటే బ్రాకెట్లో పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? నీ రక్షణ. యేసు ప్రభు వ్యక్తిగతంగా ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడని ఆ రియల్ కన్ఫెషన్, ఆ కన్విక్షన్ ఉన్న వ్యక్తి రియల్ సేవ్డ్ వన్. మన యొక్క రక్షణ ఒప్పుకోల్లో ఆయన రెజరెక్షన్ చాలా ప్రాముఖ్యమైనది. ఒక సహోదరు ఇద్దరు ట్రైన్లో వెళ్తున్నారు. మీరు క్రిస్టియన్స్ లాగా ఉండాలి అంటే అవునండి. అంటే మీరు యేసుని నమ్ముతారా? అవును సార్. మృతి పొంది ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుని నమ్ముతానన్నాడంట. ఏమన్నాడు చెప్పండి?
ప్రాణం పెట్టి మృతి పొంది పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసుని నమ్ముతాను. ఈనాడు అనేకమైన మానవాళికి శత్రువులుగా ఉన్నారు దీనికే, ఈ సత్యానికి, ఈ గ్రాండ్ రిజరెక్షన్. యేసుప్రభు పునరుత్థానం అంగీకరిస్తే ఆయన సెకండ్ కమింగ్ కూడా అంగీకరించాలి. కాబట్టి అక్కడి వరకే ఆగిపోతారు. కొంతమంది ఆయన జన్మను నమ్ముతారు, ఆయన అద్భుతాలు నమ్ముతారు, ఆయన సేవా జీవితాన్ని, ఆయన నైతిక జీవితాన్ని నమ్ముతారు, కానీ సిలువ దాకా రారు. ఇంకొంతమంది సిలువను నమ్ముతారు కానీ సిలువలో చనిపోలేదని ఇంకొంతమంది నమ్ముతారు. ఇంకొంతమంది ఏం నమ్ముతారు చెప్పండి? ఆయన ఏమయ్యాడో మనకు తెలియదు, ఇండియా వెళ్ళిపోయాడు, అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు అంటారు. మళ్ళీ తర్వాత తిరిగి లేచాడు కొంతమంది నమ్ముతారు. చాలా కొద్ది మంది ఆయన మరలా రాబోతున్నాడని నమ్ముతున్నారు. ఆయన మరలా రావాలంటే ఏం కావాలి? ఆయన తిరిగి లేవాలి. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఆయన మరలా రాబోతున్నాడు. మన పర్సనల్ ఎంజాయ్మెంట్. అందుకే మన సాంగ్స్ బుక్స్లో, మన హిమ్స్లో, మన పాటల్లో, మన పద్యాల్లో యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఉండాలి. మన హిమ్నాలజీ యేసుప్రభు యొక్క పునరుద్ధానము ఆ సత్యమందులో ఉండాలి. ఆయన మరణం అద్భుతం వరకే కాదు, కానీ ఆ యొక్క పర్సనల్ ఎంజాయ్మెంట్. అప్పుడప్పుడు మనం ఏం చేయాలండి? పునరుద్ధానమైన ప్రభువును మనం యాక్సెప్ట్ చేయాలి. లాస్ట్ వన్, ద ప్రాక్టికల్ రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్. యేసుప్రభు పునరుద్ధానం నమ్ముతున్నాం, మనం విశ్వసించాం. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం తెలియజేస్తుంది? మత్తయి సువార్తలో పునరుద్ధానుడైన ప్రభువును వారు ఆరాధించారు. 28వ అధ్యాయం, దే వర్షిప్డ్. 28వ అధ్యాయం చివరిలో ఆ మాట ఉంటుంది, ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనకు మ్రొక్కారు. మన ఆరాధన జీవితం ఎఫెక్ట్ అవ్వాలి స్నేహితులారా. కొందరు సందేహించారు కానీ కొందరు ఆయనకు మ్రొక్కారు. మరీ ముఖ్యంగా సువార్తలు, ఆయన మత్తయి సువార్తలు చాలామంది ఆయనకు మ్రొక్కారు, రోగులు మ్రొక్కారు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారి ఆరాధన జీవితం ఎఫెక్ట్ అయింది కదండి. ఏమయ్యారు వారు? ద వర్షిప్. చూస్తారా? వచ్చిన చదవండి, 28వ అధ్యాయము 18-19 వచనాలు ఉంటుంది. కొందరు ఆయనకి పదిహేడు వచ్చిన ఉందన్న, ఆయనకు మ్రొక్కిరి. రెజరెక్టెడ్ లార్డ్ జీసస్, పునరుద్ధానుడైన ప్రభువుకి ఏం చేశారండి? ప్రాక్టికల్ లైఫ్లో ఈ యొక్క దినాల్లో మన వర్షిప్ లైఫ్ ఎఫెక్ట్ కావాలి. మరి ఎక్కువగా ఏం చేయాలి? మనం ఆయన్ని ఆరాధించాలి. మార్క్స్ వార్తలు 16వ అధ్యాయం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు 15-16 వచనాల్లో ఆ మాట తీసుకున్నారు. 19 వచనం, వారు బయలుదేరి, దే వర్క్డ్. మన వర్క్ ఎఫెక్ట్ అవ్వాలి. మన మినిస్ట్రీ ఏం కావాలి? పునరుద్ధానుడైన ప్రభు కొరకు మనం చేసే వర్క్ ఎఫెక్ట్ అవ్వాలి. ప్రాక్టికల్ లైఫ్లో మనం ఆయన కొరకు మరి ఎక్కువగా ఏం చేయాలండి? పని చేయాలి. 84 years ఆయన చెస్ట్ హాస్పిటల్లో 14 days దేవుని కొరకు మార్నింగ్ 3:30కి లేచాడు. అనేక మందికి సువార్త చెప్పాడు. ఎన్ని సంవత్సరాల ఏజ్లో బ్రదర్? 84 years. రానున్న దినాల్లో ఈ రిజరెక్షన్ సందేశం మన వర్క్ ఎఫెక్ట్ కావాలి. లూకా సువార్త 24వ అధ్యాయం, మీరే నాకు సాక్షులు. ఆయన వెళ్ళిపోతా అంటున్నాడు. 46 నుంచి ఆ మాటలు చెప్పాడు. క్రీస్తు శ్రమపడి 3 దినాలు తిరిగి లేస్తానని చెప్పి యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడింది. మీరే నాకు సాక్షులు, అవర్ విట్నెస్. మన సాక్ష్య జీవితం ఎఫెక్ట్ అవ్వాలి. ఇవన్నీ ఎవరి కమాండ్స్? రెజరెక్టెడ్ లార్డ్, పునరుద్ధానుడైన ప్రభు యొక్క కమాండ్స్. మన యొక్క సాక్ష్య జీవితం ఏం కావాలండి? మరి మించిపోవాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అనేకులకు సాక్షులుగా ఉండాలి. మీరే నాకు, ఈ ఆర్ మై విట్నెసెస్. మనం సాక్షులుగా ఉండాలి. యోహాను సువార్త
21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 22 వచనాలు. నేనొచ్చు వరకు నన్ను వెంబడించండి. వెయిట్. ఆయన కొరకు ఎదురు చూడాలి. నేనొచ్చు వరకు, టిల్ ఐ కమ్. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పరమునికి ఎత్తబడ్డాడు, ఆయన మరలా రాబోతున్నాడు. మనం చేయాల్సిందేంటి? ఆయన కొరకు ఎదురు చూడటంలో మన యొక్క ఆ యొక్క హోప్, ఆ నిరీక్షణ, ఆ నిరీక్షితమైన జీవితం మరి ఎక్కువగా మనం ఆయన కొరకు మరి ఎక్కువగా ఎదురు చూడాలి. ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో దేవుని బోరతో ఎప్పుడైనా ఆయన రావచ్చు. మనం ఏం చేయాలండి? మాథ్యూలో వర్షిప్, మార్క్లో వర్క్, లూక్లో విట్నెస్, అండ్ జాన్లో ఏంటి చెప్పండి? వెయిట్. ఆఖరిగా కొన్ని రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ గ్రేట్ చాప్టర్ ఆన్ రిజరెక్షన్ ఎలా క్లోజ్ అవుతుంది నేను మళ్ళీ చదువుతున్నాను. కాగా నా ఆఖరి వచనం, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి లేని. ఒక గ్రేట్ రిజరెక్షన్, గ్రాండ్ రిజరెక్షన్, పునరుద్ధాన సత్యం, ఆ పునాది సత్యాలు తెలుసుకున్నాం మనం. మరి ఎక్కువగా ఏం చేయాలి చెప్పండి? ప్రభు కొరకు ప్రయాసపడాలి. సొలొమోను యొక్క వేదం ఏంటి అంటే సమస్తం వ్యర్థం. పౌలు యొక్క వాదం ఏంటి? వ్యర్థం కాదు. సూర్యుని కింద పడేదంతా వ్యర్థమే. నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచి సూర్యుని పైన ఉన్న ఆయన కొరకు మనం చేసేది ఏది వ్యర్థం కాదు. ఎప్పటికీ ఆసక్తి లేండు. ప్రాక్టికల్ లైఫ్లో మరి ఎక్కువగా ప్రభు కొరకు ప్రయాసపడదాం. ద ప్రాఫెసిస్ ఆఫ్ రెజరెక్షన్, ద ప్రజెంటేషన్ ఆఫ్ రెజరెక్షన్, ద ప్రూఫ్స్ ఆఫ్ రెజరెక్షన్, ద ప్రీచింగ్ ఆఫ్ రెజరెక్షన్, ద ప్రాఫిట్స్, ద పవర్, ద పర్సనల్ ఎంజాయ్మెంట్ అండ్ ప్రాక్టికల్ లైఫ్. ఆయన పునరుద్ధాన జీవం మనకి, మన కుటుంబాలకి, మన వ్యక్తిగత సంఘాలకి ఆయన బలంతో నింపునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.